రంగారెడ్డి అట్లనే ఉండే, మేము మొదలుపెట్టిన కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ అట్నే పెడితిరి, డిండి అట్నే పెడితిరి, భీమా నెట్టంపాడు కోయిల్ సాగర్ అట్నే పెడితిరి. దేన్ని మీరు జూరాల నుంచి ఇంటేక్ వెల్ మేమనుకుంటే తీసుకొచ్చి మళ్ళీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కాడ ఉన్న ఇంటేక్ వెల్ పక్కనే పాలమూరు రంగారెడ్డి పెట్టి అది కూడా కంప్లీట్ చేయరైతురి. అక్కడ కూడా రైతులు ఎన్ని కష్టాలు పడ్డరు. ఒకే రెండు ప్రాజెక్టుల యొక్క భూమి కొన్ని ఊర్లు ఒకే ఊరితో మీద పోయినా కూడా విలేజెస్ ఉన్నాయి, వాళ్ళు ఎంతో బాధపడ్డారు. ఈ ప్రాజెక్టులో పోయినాయి, మళ్ళీ కేఎల్ఐలో పోయినాయి, ఇటు పాలమూరు రంగారెడ్డిలో కూడా పోయినాయి. ఆ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా ఎంత పెయిన్ఫుల్గా అయిందో మన అందరం కూడా తెలుసు. కాబట్టి ఇలాంటి చౌకబారు విమర్శల వల్ల ప్రజల్లో మేమేదో గొప్ప సాధిస్తామని అనుకుంటే మాత్రం అది పిచ్చి ముచ్చట అని చెప్పి హెచ్చరిస్తున్నాం. అన్నిటికంటే నా దృష్టిలోనైతే మూసి పునరుజ్జీవమనంగానే ఉలిక్కి పడుతుంది కేటీఆర్. ఎందుకు? మాజీ మున్సిపల్ శాఖ మంత్రిగా మూసీని మీరు చేసింది ఏంది? మూసీలో మురుకునట్టే పెట్టిండ్రు, కంపునట్టే పెట్టిండ్రు, దాని మీద వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టిండ్రు, ఎస్టీపీలు అన్నారు, ఇంకేదో అన్నారు. ఇలా మేము కొరియా తరహానో లేకపోతే సబర్మతి తరహానో ఈ ఎక్కడైతే మోడల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటి లెక్క కడతామంటే మాత్రం ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా మాట్లాడుతున్న పరిస్థితిని మనం ఈరోజు గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎన్ని రంకెలు వేసినా ఎన్ని చేసినా మీది గతంలో కూడా చెప్పిన మీది అవుట్డేటెడ్ పార్టీ, మిమ్మల్ని మీరే పరిరక్షించుకునే పరిస్థితులు లేరు. ఒక పార్టీలో 3 పాయలైనవి. కేసీఆర్ ఎటువైపు ఉన్నాడో ఇప్పటికీ తెలుస్తలేదు, ఆయన బయటికి రావట్లేడు. హరీష్ రావును కవిత టార్గెట్ చేస్తే హరీష్ రావు ఏమవుతాడో తెలియదు.